ఎంతమంది అయితే ప్రపంచ దేశ చరిత్రలో యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు భయపడి, తను పాపి అని గ్రహించి, నమ్మి, విశ్వసించి, ఒప్పుకొని, విడిచిపెట్టి బాప్తిస్తులుగా మార్చబడిన తర్వాత దేవుని సంఘములో చేర్చబడి, దేవుడి వాక్యానుసారంగా తన ప్రవర్తనను, తన దిద్దుబాటులన్నీ కూడా తన జీవిత కాలం అంతా ఎదిగే కొద్దీ వచ్చేటువంటి దేవుడి వాక్యపులోని శక్తి ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి ఆటుపోటులను, విరోధములను, వ్యతిరేకతలను, అంతరంగములో ఉన్న దేవుడికి నచ్చని వాటిని ఎప్పుడైతే ఆ వ్యక్తి తీసివేసుకుంటూ దేవునితో నడుస్తూ ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో ఒక కాలం ఉంది. ఆ కాలం ఏంటంటే దేవునితో నడవడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా,